అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీ మహామృతాత్. ఓం ఆచమ్యపూర్వోక్తిమంగ్న విశేష విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమదైజమానస్య గోత్రోద్భవస్య కాన్వశ గోత్రోద్భవస్య ప్రసాదనామధేస్య అర్చనా ధర్మపత్ని నామ్నీం మనోజ్ నామధేస్య లక్ష్మీనామధేస్య రాఘవ నామధేస్య విద్యా నామధేస్య సహ శ్రీమాన్ శ్రీమదః కానుగుల గోత్రోద్భవస్య గౌరమ్మ నామధేస్య లీలాకృష్ణకాంత్ నామధేస్య సంధ్యా నామధేస్య యశో నామధేస్య తులసీదీపికా నామధేస్య సహ శ్రీమాన్ శ్రీమదః భారద్వాజ గోత్రోద్భవస్య సందీప్ నామధేస్య సౌమ్యా నామధేస్య సమర్థ నామధేస్య శౌర్య నామధేస్య లక్ష్మీనామధేస్య హేమానామధేస్య సుభద్రానామధేస్య సహ శ్రీమాన్ శ్రీమదః కశ్యప గోత్రోద్భవస్య అనిల్ నామధేస్య కమల్ నామధేస్య సింధిరా నామధేస్య సమీర్ నామధేస్య మమతా నామధేస్య సారా నామధేస్య వశిష్ఠా నామధేస్య సహ శ్రీమాన్ శ్రీమదః మమ అనుకోండమ్మ. సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విద్యాభయాయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరం శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఉదా అభిషేక పూజాంచ కరిష్యే. ఓర్ధ్వం జిగాత్ భేషం జన్నాస్తద్యుపదేశం చతుష్పదే సహస్రశీర్షా వర్ష సహస్రాక్ష సహస్రపాత్ పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఏతావానస్య మహిమాతో ధ్యాయాగం చ పూర్యః త్రిపాదోర్ధ్వౌ దైత్పుర్యః పాదో ఆసేహ భవాత్ పునః తస్మాత్ విరాళయాయిదా విరాజోదిపూర్జః పురుషేణ విశా దేవాయజ్ఞమదన్వదా సప్త్యాస్యాసన్ హృదయః త్రిసప్తః సమిదకృతాః తమ్యజ్ఞం బర్హిషి ప్రాక్షన్నా వర్షం జాతమగ్రదః తస్మాద్యజ్ఞాః సర్వోదః తస్మాదశ్వా జాయంత ఏకేజో అభయాదదాః యత్పురుషం విదుః కదాపి కల్పయన్న బ్రాహ్మణాస్య ముఖమాసీదో బాహరాజన్యకృతః ముఖాన్మనసో జాతః చక్షుఃసూర్యో అజాయత నాభ్యాశీరంతరిక్షం శీర్ష్ణాద్యౌ సమవర్తదా వేదాహమేదం వర్షం మహాంతాదిత్యవర్ణం తమసస్తు వారే పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోऽపి వా స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరశుచిః. శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామి దేవతా మహానంద కర్పూర దివ్య మంగళ నీరాజనం సందర్శయామి.
హర నః పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మాచార్య కీర్తిం ప్రజాం దదుః నైమన్నం బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేతో. స్వామివారికి అభిషేకం చేసినటువంటి గంగాజలం అమ్మ. హలో, నా పేరు అర్చన. మేము హైదరాబాద్ మల్లాపూర్ నుంచి వచ్చాము. మేము పాత బట్టలు కొన్ని ఉంటే, కొన్ని కొత్త బట్టలు కూడా ఉంటే మేము అడిగాము ఎక్కడ ఇవ్వాలి అని. ఎక్కడ అనాథాశ్రమం ఉంటే ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఆ ఉద్దేశంతో అడిగాము. ఏమన్నా రైస్ అట్లాంటివి కూడా ఏమన్నా ఇవ్వచ్చు అని ఆ ఉద్దేశంతో అడిగితే మా డ్రైవర్ చెప్పారు ఈ ప్లేస్ పేరు. అలా మేము వచ్చాము. చాలా మంచి పని చేసామన్నట్టు అనిపిస్తుంది. రాగానే ఆ రోజు సోమవారం రాగానే మంచిగా మాతోటి శివుడు అభిషేకం కూడా చేయించారు. చాలా బాగుంది. ఇప్పుడు ఆ శివుడిది టెంపుల్ కడుతున్నారంట వాళ్ళు పక్కనే. ఎవరన్నా ఉంటే మీరు డొనేట్ చేయొచ్చు ఆ గుడికి అని. ఇంకా చాలా రకాలు కూడా ఇక్కడ డొనేట్ చేయొచ్చు. ఇవాళ అయితే మేమేం మనీ డొనేట్ చేయలేదు, కానీ మనసులో అనిపించింది చేయాలి అని. చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా పెట్టేశారు. ఇక్కడ పని చేసిన వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళని నీట్గా ఉంచుకోవటం కానీ అట్లా చేస్తున్నారు. బాగుంది. మతి లేని మనసుని రోడ్డు మీద నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని వాళ్ళు మంచిగానే సేవ చేస్తున్నారు. డాక్టర్ ఉంటారు, పొద్దున వచ్చి డాక్టర్ కూడా తీసుకెళ్తారు. డాక్టర్ కూడా వెళ్ళి చూసి వాళ్ళకి ఏమేమి మందులు కావాలి అవన్నీ వాళ్ళు ఇది చేసేసి వెళ్తారు. తర్వాత ఇక్కడ ఉన్న ఎవరో సేవకులు వాళ్ళందరూ ఉంటారు కదా, ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ ఆ మందులు తీసి వచ్చి వాళ్ళకి మనస్థితి లేదు కదా, అందుకే వాళ్ళే అంతా చేసి స్నానం చేయించి అన్నీ చేపిస్తారట. మధ్య మధ్యలో అభిషేకం కూడా చేపిస్తారట. భజన అవి కూడా చేపిస్తారట. చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోసారి వచ్చాలని అనుకుంటున్నాను. नमस्ते, मैं इंदिरा वर्मा हूँ. आज हमको बहुत अच्छा लगा यहाँ आके. सतीश जो हमारे ड्राइवर है वो हमको यहाँ लेके आया और बोले कि अम्मा यहाँ पर बहुत अच्छा आश्रम है. और सच्ची में मैं आपको बताऊँ इतना अच्छा लगा. सब लेडीज़ इतने अच्छी तरह से हमसे मिले. आदमी लोग भी बिल्कुल क्लीन, कोई बदबू नहीं, कुछ नहीं, इतना क्लीन था मैं बता नहीं सकती हूँ. और हमारी फ्रेंड्स अर्चना जी, लक्ष्मी जी और गौरी जी, हम लोग चारों एक साथ मिलकर आज आए हैं और हम लोग आगे भी आते रहेंगे. कुछ ना कुछ हम आश्रम के लिए करेंगे और बहुत अच्छा लगा, बहुत खुशी हुई आज हमको यहाँ आके. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. చాలా బాగుందండి. ఇది చూసి నిజంగా మేము చాలా తక్కువ ఇచ్చాం, వీళ్ళకి ఇంకా ఇవ్వాలి. చాలా బాగుంది. రోడ్డు మీద డబ్బులున్న వాళ్ళని అనాథాశ్రమంలో ఎవరైనా చూస్తారు. డబ్బులున్న వాళ్ళు డబ్బులు కట్టి ఉంటారు. ఇక్కడ ఏమీ లేకుండా పేదవాళ్ళని, రోడ్డు మీద వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు వీళ్ళకి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి మనం. చాలా బాగుంది.
చక్కగా చేస్తున్నారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం